నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. పట్టణంలోని మార్కెట్ ఏరియా, నెహ్రూ నగర్, వెంకట్రావు నగర్, బీవై నగర్, ఇందిరానగర్, కొత్త బస్టాండ్, గోపాల్ నగర్ పరిసరాల్లో చిన్నపిల్లల నుండి మొదలుకొని పెద్దవారి వరకు దాదాపు 48 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కకాటుకు గురైన బాధితులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుక్కల దాడికి గాయపడిన పిల్లల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరారు. ఒక 60-70 మంది వచ్చిరమ్మా. ఇంత ఘోరమేనా? మొత్తం మీద పడ్డది. నేను వచ్చింది నా ఇంట్లో కూడా ఏదో అవసరం నుంచి నేను తీసుకుపోతాను వచ్చింది. అయితే రోడ్డు మీద వచ్చాను, మొత్తం మీద పడ్డది. అందరూ వాళ్ళ అక్కడ అందరూ ఏం చెప్తున్నారు, ఏం కావాలన్నా మాకు అర్థమవుతలేదు. మొత్తం కుక్క మొత్తం సార్ చూడండి సార్, చూడబెట్టారు చూడండి సార్. అన్ని చోట్ల తిరుగుతుంది. ఇప్పుడు ఉందా? అన్నే ఉందా? ఇంకా అది ఉరికింది, అది ఇంకో అనుకుంది, ఇంకో అనుకుందా? లోపలికి ఓపిక అడిగు. ఓపిక ఎక్కడెక్కడ కడుతుందో చెప్పు, ఇన్ఫెక్షన్ అవుతుంది. పడ్డావా మరాడా? ఇంజక్షన్ ఇస్తారు.
ఎంత దూరంగా ఎరవద్దు కుక్కలు బాగా పెరిచినాయి. ఎక్కడ ఏరియా బీవైనార్ హన్ టెంపుల్ దగ్గర. ఎంతమంది కరిచినాయి? చాలా మంది 90 మంది కరిచినాయి సార్. అక్కడనే కరుస్తున్నాయి. కొంచెం చూసుకొని సార్, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, దూరంగా ఎరవద్దు సార్. మున్సిపల్ వీళ్ళు ఏం చేస్తారు, వార్డు కౌన్సిలర్లు ఏం చేస్తారు, మొత్తం కొత్త వచ్చిన చిన్న పిల్లల కానీ పెద్ద అనకుండా చిన్న పెద్ద అనకుండా కలుస్తున్నారు. పిల్లలు కూడా మొత్తం ఇట్లా ఇలాంటి మంది ఒక 20-30 మంది వచ్చారు. ఈ ఒక గంట వ్యవధిలో ఒక 20 మంది దాకా వచ్చారు. ఏం పట్టించుకుంటారు, ఏం చేస్తారు? అదే పరిస్థితి ఇంత కూడా అన్న చెప్పు మార్కెట్ లా సెంటర్ పాయింట్ లా గవి చూసుకోకపోతే ఎట్లా చిన్న పెద్ద తేడా అనకుండా చేసుకుంటే ఏం చేస్తారు? ఎవరు మార్కెట్ లా ఈ గంట వ్యవధిలో 20 మంది ఇచ్చింది సార్. కొత్త బస్ స్టాండ్ లో గోపాల్ నగర్, బీవైనార్, ఇంద్రా పార్క్ ప్రతి ఏరియా నుంచి వస్తారు. ఇక్కడికి మార్కెట్ లో ఎంత మంది ఉంటారన్న కొంచెం జనాలు ఉన్నారు. ఇక్కడ పోతూనే ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు? మున్సిపాలిటీ ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తారు, కార్పొరేషన్ ఏం చేస్తారు, వీళ్ళంతా ఏం చెప్తారు? ఇంత చిన్న పెద్ద తేడా లేకుండా ఇది చూడండి. కొత్త బస్ స్టాండ్ దగ్గర చేస్తే మీరు ఏమైనా అక్షాంతి నేర్పిస్తారు. మంది చెప్పుకుంటారు పొద్దున్న నుంచి వాళ్ళేనట సత్తా కాకుండా పెద్దోళ్ళు అందరూ ఉండదు. ఇప్పటికే దాదాపు 50 మంది కుక్కలు ఖర్చుట్లో మా వాళ్ళు దాదాపు మా 25 మంది దాకా కలిసి ఒకటే కుక్కలు 2 కుక్కలు తెలియదు. కానీ ఒకటేసారి 10 నిమిషాలనే మొత్తం అందరం కలిసి. కానీ ఏమైనా ఉంటే మున్సిపల్ కమిషనర్ కానీ సిబ్బంది కానీ దానికి చర్యలు తీసుకోవాలని మేము అంటున్నాం, కోరుకుంటున్నాం. చిన్నపిల్లలు 50 మంది పైన చిన్నపిల్లలు కూడా కలిసి, చిన్నపిల్లలు బాధ్యత పిల్లలు కూడా కలిసి రోడ్డు మీద పడితే ఇప్పటిదాకా మాకైతే 20 మంది కలిసి 25 మంది కలిసి దేవుడు నగర్, ఎక్కడ నగర్ కలిసి అందరు 50 మంది కలిసి ఏ పేరు? మాది అంజయ్య, కొత్తగా అంజయ్య. చంద్రబాబు నగర్ 7-8 మంది కలిసింది. మొత్తం కుక్క 20 ఈ విధంగా మొత్తం వెంకటరావు నగర్ 7-8 మంది కలిసింది. ఇవాళ కుక్కలు 20 కుక్కలు మాత్రం మొత్తం విహారయాత్రలు చేస్తున్నాయి. కోతులు పెడతా 7-8 మంది కలిసింది. కుక్కలు 20 కుక్కలు విపరీతంగా ఉన్నాయి. కుక్కలు ఏ విధంగా మీరు మున్సిపల్ అధికారులు ఏ విధంగా కట్టడి చేస్తారో చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మేము ఇందిరా పార్క్ దగ్గర తిని పండుకున్నాం. పండుకున్న వాళ్ళు నచ్చి కుక్క కరిచింది. మేము పొద్దున్న దాకా పని చేసి వచ్చి పడుకున్నాం. పడుకున్న వాళ్ళు నచ్చి కుక్క కరిచింది. ఏం చేయమంటారు? మేము బయట తిరుగుతలేము, రోడ్ల మీద తిరుగుతలేము, ఎక్కడ లేము. ఇంట్లో తిని పండుకున్నాం. పండుకున్న వాళ్ళు నచ్చి కుక్క కరిచింది. ఇంట్లో నచ్చి కుక్క కరిచింది. ఏం చేయమంటారు? छत्तीसगढ़ सर, छत्तीसगढ़ का आदमी एक मेरा मामा कुरुडाल अंजया, दूसरा आदमी है 20 आदमी का अलग